హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. ఫిబ్రవరి 19 నుంచి 23 దాకా, అంటే 23 మార్నింగ్ దాకా మేము కర్ణాటక టూర్ వెళ్ళామండి. కర్ణాటక టూర్లో మేము చూసిన టెంపుల్లలో ఫస్ట్ అయితే ఈ ఘాట్ సెక్షన్ రోడ్డు పెడుతున్నాను నేను. హర్నాడు ఘాట్ రోడ్ అండి. ఇది మనం శృంగేరి నుంచి అన్నపూర్ణాదేవి టెంపుల్కు పోయే ఘాట్ రోడ్ అండి. ఈ ఘాట్ రోడ్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఈ రూట్ అంతా ఘాట్ సెక్షన్లోనే ఉంటుంది. మేము పోయిన టెంపుల్స్ అన్నీ ఇవి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి ఈ ఘాట్ సెక్షన్ ఎలా ఉందో, చాలా బాగుందండి ఘాట్ సెక్షన్ అయితే. ఇది చుట్టూరా చెట్లు పచ్చగా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. మా ఫ్యామిలీ అండి. ఈ అన్నపూర్ణాదేవి టెంపుల్కు శృంగేరి నుంచి బయలుదేరాము మేము. మొత్తం ఘాట్ రోడ్లోనే ఉంది అన్నపూర్ణాదేవి టెంపుల్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా చిన్న పాప సుహారిక. మొత్తం ఘాట్ సెక్షన్ అండి. రోడ్ అంతా ఘాట్ సెక్షన్లో ఉంది. ఎలా ఉందో చూడండి పచ్చగా ఘాట్ సెక్షన్. చాలా బాగుందండి. టెంపుల్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడికి వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగా అనిపించింది మాకైతే. ఈ కర్ణాటక టూర్ పోయినప్పుడు చాలా బాగా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. ప్రతి టెంపుల్ దగ్గర కూడా క్లైమేట్ అయితే అలాగే ఉంది. మొత్తం ఈ రూట్ అంతా ఘాట్ సెక్షన్ ఏరియానే ఉంది. ఈ కర్ణాటక టూర్లో మొదటిగా అయితే మేము బళ్ళారి చేరుకున్న తర్వాత బళ్ళారిలో శ్రీ దుర్గమ్మవారి టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవడం జరిగిందండి. బళ్ళారిలో దుర్గమ్మ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత రెండోది సిర్సిలో శ్రీ మూకాంబిక అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. అక్కడ నుంచి మూడోది వచ్చేసి సహస్రలింగేశ్వర టెంపుల్ అయితే ఇది నీళ్ళల్లో ఉంటుందండి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియోస్ అన్నీ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నేను పెడతానండి మీకు. సహస్రలింగేశ్వరం తర్వాత అయితే మేము గోకర్ణం టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నామండి. గోకర్ణంలో బీచ్ ఉంటుంది, తర్వాత శివాలయం ఉంటుంది కదండి. ఆ టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాము. గోకర్ణం తర్వాత ఇడగుంజి అండి. ఇడగుంజిలో వినాయకుని టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము. ఇడగుంజి తర్వాత వచ్చేసి మేము మురుడేశ్వర శివాలయం టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము. ఇదైతే లొకేషన్ చాలా బాగుంటుందండి. ఈ మొత్తం రోడ్ అంతా ఘాట్ సెక్షన్లోనే ఉంటుంది ఇదంతా. అక్కడ నుంచి కొల్లూరు పోయామండి. కొల్లూరులో శ్రీ మూకాంబిక అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం మేము. కొల్లూరు తర్వాత ఉడిపి వెళ్ళామండి. అక్కడ ఉడిపిలో శ్రీకృష్ణుని అయితే దర్శనం చేసుకున్నామండి. ఉడిపి తర్వాత శృంగేరిలో ఉన్న శ్రీ శారదాంబ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవడం జరిగిందండి. శారదాంబ మా టెంపుల్, మరి శివాలయం ఉంటుంది అక్కడ. ఇక్కడ కూడా లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి మనకు. ఈ శారదాంబ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత వచ్చేదే ఈ హర్నాడు ఘాట్ సెక్షన్ రోడ్ అండి. ఈ ఘాట్ సెక్షన్ మొత్తము హర్నాడు ఘాట్ సెక్షన్ రోడ్. ఈ హర్నాడులో ఉండేది శ్రీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ అయితే మనం దర్శనం చేసుకున్నాం. హర్నాడులో ఉన్న శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నామండి. ఆ తర్వాత మేము వచ్చేసి ధర్మస్థల వెళ్ళాము. ధర్మస్థలలో ఉన్న దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళామండి. కుక్కి సుబ్రహ్మణ్యం తర్వాత ఎలబేడులో ఉన్న శివాలయం దర్శనం చేసుకున్నాం.